కాఫీ తీసుకోండమ్మా. ప్రియని లేపాలా? లేదమ్మా, ఇంకొక అరగంట ఆగాక లేపుతాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు వచ్చిన ఒక్క రోజులోనే పాప నీకెంతో దగ్గరయ్యింది, నీతో బాగా కలిసిపోయింది. అవునండి, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పాప బయటకు కనిపించకపోయినా లోపల చాలా బాధపడుతుంది. వాళ్ళమ్మ చనిపోయి 2 ఏళ్లయింది. తల్లి చాటును పెరగాల్సిన పసి వయసులో తల్లి దూరం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించమ్మా. బాబుగారు నేను ఇలా ఎంతమంది బుజ్జగించినా తను మాత్రం మారం చేస్తూనే ఉంది. అర్ధరాత్రి వరకు పడుకునేదే కాదు. ఒక్కోసారి నిద్రలో అమ్మా అమ్మా అంటూ కలవరించేది. కానీ ఇన్నాళ్ల తర్వాత నువ్వు కథ చెబుతూ ఉండగానే తను నిద్రపోయింది. చిన్నపిల్లల మనస్తత్వం అంతే కదండి. వాళ్ళు ఎప్పుడు ఎవరికి దగ్గరవుతారో ఊహించలేము. వాళ్ళ మనసుకి నచ్చితే చాలు, ప్రాణంగా చూసుకుంటారు. ఆశ్చర్యంగా పాప నాకు కనిపించడం ఏంటి, నన్ను ఇక్కడికి తీసుకురావడం ఏంటి, తలుచుకుంటేనే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో ఎవ్వరం ఊహించలేం. దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉంటుంది అని మా తాతయ్య చెప్పేవారు. అదిప్పుడు ప్రియని చూస్తే నాకు అర్థమైంది. మీ బంధం ఇలా సముద్రం అలలాగా వచ్చి ఇలా తాకి అలా వెనక్కి వెళ్ళిపోతుంది కదా. దొంగలను గుర్తించడం కోసం నువ్విక్కడున్నావు. ఆ పని అవ్వగానే నువ్వెళ్ళిపోతావు. కానీ పాప మాత్రం నిన్నంత తొందరగా మర్చిపోగలదా అని నాకు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, నీ వాళ్లను వదులుకొని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోమని చెప్పలేం కదా. చలపతి గారు, పాపం అమ్మగారు పోయిన దగ్గర నుంచి సూర్యం గారు చాలా కృంగిపోయారు కదండి. అవును బాలాజీ, ఆయన అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. అయినా ఒకటా రెండా దెబ్బల మీద దెబ్బలు తగులుతుంటే ఎంతని భరించగలరు? గుండె కూడా తట్టుకోవాలి కదా. అవునండి, పిల్లలు పోయారు, మనవరాళ్ళు దూరం అయిపోయారు, ప్రాణ స్నేహితుడన్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అన్నీ ఉండి అందరూ ఉండి కూడా ఇలా అజ్ఞాతంలో బ్రతకాల్సిన పరిస్థితి తట్టుకోవడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో జానకి గారు వచ్చి పలకరించి వెడుతుంటే ఆయనకి కాస్త ఉపశమనంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆవిడ కూడా
ఇలా అనుకోకుండా మరణించడంతో పాపం సూర్యం గారి గుండె మరింత బరువెక్కుతుంది. ఆ బాధ మరింత కృంగదీసింది. పదండి వెళ్ళి మాట్లాడదాం. ఏంటి సార్ ఇది? జరిగింది మర్చిపోకుండా ఇలా తలుచుకుంటూ బాధపడుతుంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? మిమ్మల్నే నమ్ముకుని బ్రతుకుతున్న ఈ ఆశ్రమం ఏం కావాలి? జరిగిందేదో జరిగిపోయిందని మర్చిపోవడానికి జానకి ఒక జ్ఞాపకం కాదు చలపతి గారు. నా జీవితం ఎలా మర్చిపోమంటారు? నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ధైర్యం అయింది. నాకు కన్నీళ్ళు వచ్చినప్పుడు తను నాకు ఓదార్పు అయింది. జానకి ఎప్పుడు నేను ఆస్తులు అంతస్తులు సంపాదించాలని కోరుకోలేదు. నేను ఆనందంగా ఉండాలని మాత్రమే కోరుకుంది. అది నా జానకి మనసు. సీతను నేను దూరం చేస్తే తను బాధపడింది, కానీ ఏనాడు నన్ను బాధ పెట్టలేదు. నా కోపాన్ని సహించింది, నా పేదరికాన్ని భరించింది. నా వల్ల ఎన్ని అవమానాలు ఎదురైనా తల వంచింది. అంతేకాని నన్నేనాడు బాధ పెట్టలేదు. ఇప్పుడు కొండంత బాధను మిగిల్చి నా జానకి నాకు శాశ్వతంగా దూరమై వెళ్ళిపోయింది. ఎలా తట్టుకోగలను? సూర్య గారు, మీకు చెప్పేటంత వాళ్ళం కాదు. అయినా ఒక మాట చెప్తాను. మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువగా ఉంటాయనడానికి మీరే నిదర్శనం. కానీ ఏం చేస్తాం? జానకి గారు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ జరిగిన దాన్ని మనం ఆపలేం కదా. బాధతో దిగాలు పడితే ముందుకు సాగలేం కదా. నిజమే చలపతి గారు. ఇది వరకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదురించి నిలబడే ధైర్యం ఉండేది. ఎందుకు తెలుసా? అప్పుడు నా జానకి నాకు అండగా ఉందన్న ధైర్యం ఉండేది. కానీ నేను ఇప్పుడు ఒంటరిని అయిపోయాను. బాధని పంచుకునే తోడు లేకపోతే భయం పెరిగిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది చలపతి గారు. చాలా రోజుల నుంచి నాకు ఒక అనుమానం ఉంది. అసలు యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిందా, లేక ఎవరైనా కావాలనే చేశారా? అజాత శత్రువు లాంటి వీళ్ళకి శత్రువులు ఎవరుంటారు బాలాజీ? ఇది అనుకోకుండా జరిగింది. సూర్యం గారికి ఇలా బాధ మిగిలింది అంతే. దీన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లే చలపతి గారు. దేవరాజు గుండగా ఉన్నప్పుడు అతన్ని నేను చాలా దగ్గర నుండి చూశాను. మనకి పడని మనుషులు, ఎదురు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇలాగే అడ్డు తొలగించేసేవాడు. కానీ సూర్యం గారి స్నేహంలో దేవరాజు దేవుడిగా మారిపోయాడు. కానీ దేవరాజుతో ఇలాంటి పనులు చేయించిన వారు పగని పెంచుకుంటారు కదా. ఆ పగే కదా సీతారాగుల్ని మనందరికీ దూరం చేసింది. దేవరాజు కూతురు కీర్తి ఎక్కడుందో ఎలా ఉందో ఎవరికీ తెలీదు. అందుకే ఇలా పగ తీర్చుకున్నారేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? నీకు వచ్చిన అనుమానమే నాకు వచ్చింది బాలాజీ. నాకు తెలిసిన పోలీసు వాళ్ళతో ఎంక్వైరీ చేయించాను. ఇదెవరు కావాలని చేసింది కాదు. ఆ డ్రైవర్ దొరికాడు. బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తేల్చారు. నా మీద పగ తీర్చుకున్నది ఆ శత్రువులు కాదు, ఆ పరమాత్ముడు.
అదేంటమ్మా రాణి, ఇక్కడే ఆగిపోయావే, లోపలికి రా. వద్దమ్మా, మీరంతా చాలా గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు. మాలాంటి వాళ్ళకి మీ గుమ్మం తొక్కే అర్హత ఉండదు. నిజంగా ఆ విషయం తెలిసిన దానివైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? బాబుగారు, మా దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రేమాభిమానాలున్నాయి. ఉన్న దాంట్లో ఉన్నది పెట్టి నా చెల్లెల్ని నేను పెంచుకున్నాను, కళ్ళల్లో పెట్టి కాపాడుకున్నాను. అదే ఊపిరిగా బతికాను. కానీ మీ దయ వల్ల నా చెల్లెలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు. ఎంత వెతికినా కనిపించడం లేదు. మమ్మల్ని శపించే వాళ్లే తప్ప సహాయం చేసేవాళ్ళు లేరు. ఏంటమ్మా మాటలు? మీరు బాధపడుతూ ఉంటే మేం మాత్రం ఆనందంగా ఉంటావా? వర్ష అలా వెళ్ళిపోయిందని తెలిసి మాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ నువ్వు ఆగు పూర్ణ. వీళ్ళకి మనకేంటి సంబంధం? స్థాయికి మించి విలువిస్తే ఇదిగో ఇలాగే వచ్చి మనల్ని నిలదీస్తారు. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. బాబుగారు, మేము ఎప్పుడూ హద్దులు దాటాలనుకోలేదు. మీరు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నా మేము మా పరిధిలోనే ఉన్నాం. ఆ స్థలం విషయంలో మీకు మా మీద కోపం వచ్చిందని తెలుసు. అదంతా మేము కావాలని చేశామని మీరు మా మీద పగ పెంచుకున్నారు. అందుకే కదా పీటల దాకా వచ్చిన నా చెల్లెలి పెళ్లిని మీరే తప్పించారు. చెయ్యని తప్పుకి నా చెల్లెలు నిందలు మోసింది. అయినా సరే ఏనాడు మిమ్మల్ని తప్పుగా నిందించలేదు. తన రాత ఇంతే అని తనలో తాను కుమిలిపోయింది. దాన్ని మనసారా ప్రేమించిన వాడు మీ మనవరాలి మెడలో తాళి కట్టినా కాని తనలో తాను బాధపడింది తప్ప మిమ్మల్ని బాధ పెట్టలేదు. కానీ మీరు మా ఇంటికొచ్చి తనని అన్న మాటలతో మానసికంగా తను చచ్చిపోయింది. ఇంకా నాకెందుకు ఈ బ్రతుకు అనుకుని మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది బాబుగారు. ఎక్కడుందో తెలియదు. అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు. దానికి కారణం మీరు. అందుకే ఆ విషయం అడగడానికి వచ్చాను. నా చెల్లెల్ని నాకు ఎందుకు దూరం చేశారని మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను. అమ్మా రాణి, కోపంలో ఎన్నో అంటాం. కోపంలో నోరు జారినంత మాత్రాన పగలు ప్రతీకారాలు పెరుగుతాయా? నిజానికి మీరు బాధపడితే ఆయన కూడా తట్టుకోలేరమ్మా. నాకే బాధ లేదు పూర్ణ. అయినా ఎవరి కోసమో బాధపడాల్సిన అవసరం నాకు లేదు. నా మనవరాలి జ్ఞాపకాల్ని దూరం చేసింది వీళ్ళు. ఆ రోజు మనం బాధపడ్డామే తప్ప వీళ్ళలాగా వచ్చి మనం ఇలా ఏడవలేదే. తప్పు మీదే అని నిందించలేదే. వీళ్ళ చెల్లెలు తప్పు చేసింది. అందుకే వంశీ ఆ ప్రేమను కాదనుకున్నాడు, నా మనవరాల్ని కోరుకున్నాడు. ఇక్కడ కూడా తప్పు మనది కాదు, వాళ్ళదే. పెళ్ళైన మగాణ్ణి మర్చిపోవాలి. వంశీ తన జీవితం నుంచి తప్పుకున్నాడని వదిలేయాలి.
కానీ తన చెల్లెలేం చేసింది? వంశీకి లేనిపోనివి చెప్పి సమంతకి దూరం చేసింది. తప్పులు వాళ్ల వైపు ఉన్నాయి కాబట్టే వెళ్ళి నిలదీశాను. నిజం బయటపడింది కాబట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరిని అడుగుతుంది, ఏమని అడుగుతుంది? ఏంటి బాబు గారు, తప్పు మా వైపు ఉందా? స్థలం విషయంలో మా తప్పు లేకపోయినా నేను తల ఉంచాను. ఎందుకంటే బాధ మా వల్ల కలిగింది అని. నేను జైలుకు వెళ్ళినప్పుడు నేను తప్పు చేయలేదని నమ్మే కదా మీరు నన్ను విడిపించారు. కానీ వంశీ కుటుంబంతో మీరేం చెప్పారు? నేను నేరస్తురాలనని, నా చెల్లెలు ఒక నేరస్తురాలు చెల్లెలు అని చెప్పారు కదా. అందుకే కదా వాళ్ళు పెళ్లిని ఆపింది. ఇక్కడ తప్పు మేం చేశామా? వర్ష తప్పు చేసింది అంటే మీరు నమ్మగలరా? అది నిజమని మీరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా? కానీ నిర్దాక్షిణ్యంగా దాన్ని కాలేజ్ నుంచి తీసేశారు. అప్పుడు కూడా తప్పు మాదా బాబు గారు? వర్ష వంశీని కలవలేదు, వంశీనే వర్షాన్ని కలిశాడు. అప్పుడు కూడా నా చెల్లి మీ మనవరాలికి దగ్గరవ్వమని చెప్పింది, అంతేకాని వదిలేయమని చెప్పలేదు. అదే బాబుగారు నా చెల్లెలు, అదే బాబుగారు నా పెంపకం. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిదో? ఇప్పుడు ఆలోచించండి, తప్పు ఎక్కడ జరిగిందో. మీరు ఆలోచించకుండా ఆవేశంలో అన్న మాటలు తన గుండెల్లో శూలాలై గుచ్చుకున్నాయి. అందుకే ప్రాణంగా అభిమానించే నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయింది. దానికి కారణం మీరు. నా చెల్లెలు ఏమైనా చేసుకుంటే సమాధానం చెప్పాల్సింది కూడా మీరే. ఇప్పుడు కూడా మీరన్నా మీ కుటుంబం అన్నా నా కోపం ఏమీ లేదమ్మా. నా ఆవేదనని చెప్పుకోవడానికే మీరున్నారనే నమ్మకంతో వచ్చాను. తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. విన్నారుగా, రాణి అడిగిన దాంట్లో నాకేం తప్పు కనిపించలేదు. తన బాధలో న్యాయం ఉంది. మీరు సమాధానం చెప్పగలరా? ఇంకా మీరు చేసింది కరెక్టే అని సమర్థించుకోగలరా? నేనెవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నేనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. గుడ్ మార్నింగ్ సిఐ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు మేడం గారిని తీసుకుని క్రైమ్ బ్రాంచ్కి వస్తారా? క్రైమ్ బ్రాంచ్కా? అక్కడికెందుకు? మన ఏరియా శంషాబాద్ పిఎస్ పరిధిలో ఉంది కదా. కరెక్టే సార్, కానీ అలా పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ తాలూకు ఫొటోస్ అన్నీ క్రైమ్ బ్రాంచ్లోనే ఉన్నాయి. ట్విన్ సిటీస్లో ఉన్న నేరస్తుల ఫోటోలు అక్కడే దొరుకుతాయి. అందుకే మిమ్మల్ని రమ్మంటున్నాను. ఇట్స్ ఓకే. ఎన్ని గంటలకి రావాలి? నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. జస్ట్ 2 minutesలో రీచ్ అవుతాను. మీకోసం వెయిట్ చేస్తాను. ఓకే, 1 hourలో మేము కూడా వచ్చేస్తాం. బాబు, కాఫీ తీసుకోండి. తులసమ్మా, ఆ అమ్మాయిని రెడీ అవ్వమని చెప్పు.
సిఏ గారు ఫోన్ చేశారు, స్టేషన్కి వెళ్ళాలి. వాళ్ళెవరో కనిపెట్టండి బాబు, వదలకండి. జీవితాంతం జైల్లో ఉండేలా చేయండి. చిన్నపిల్లలు ఎత్తుకుపోతారా? ముందు వాళ్ళు దొరకని తెలుసమ్మా. సరే గాని ఆ అమ్మాయిని రెడీ అవ్వమని చెప్పు. నేను రెడీగానే ఉన్నానండి. నేను కూడా 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. తెలుసమ్మా, ప్రియాని కూడా పిలువు. అలాగే బాబు. రాణి వచ్చి తప్పు మనది అని నిలదీస్తోంది. అందుకే నిన్ను అడుగుతున్నాను, నిజం చెప్పు. ఏం నిజం చెప్పాలి? అసలు వంశీ దీన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? సమంత చెప్తోంది కదా వర్ష విడదీసిందని. మీరు ఇది చెప్పిన మాట నమ్ముతున్నారు, కానీ ఒక్కసారి వంశీ దగ్గరికి వెళ్ళి అడగండి. నిజమేంటో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడే వంశీ దగ్గరికి వెళ్తాను. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.